ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా దేవ, నీ బంగారు పాదములు స్తుతులు స్తోత్రం నా తండ్రి, నా ప్రభువా. మరి నాయన ఈ రక్షణ సువార్త ఉద్యోగ సభలు నా తండ్రి, మరి నాయన జయకరముగా నా తండ్రి, విజయవంతముగా నా తండ్రి, మరి నాయన జరిగించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. మరి నాయన మరి మా రెండవ వర్తమానికులుగా నా తండ్రి మరి జోషికే రాయ్ గారు మరి ప్రసంగించుచుండగా నా తండ్రి, నా ప్రభువ మంచి జ్ఞానమును ఇచ్చి నా తండ్రి, నా ప్రభువ అన్నాయన మాకు నా తండ్రి ఆయన మా బూరగా వాడుకొని నా తండ్రి, నా ప్రభువ మరి నాయన మీ వాక్యమును నా తండ్రి మరి నాయన మేము సక్రమంగా క్రమంగా విని విధంగా నా తండ్రి సహాయము దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నిన్న భోజనం చేస్తుండగా ఒకరు వచ్చి మన దేవుని సేవకులతో మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే, మీరు బాగా చాలా తీవ్రంగా బోధించారు. ఎంత బోధించారంటే బాగా కోసేశారు. కోసిన తర్వాత కూడా మీరు కుట్లు కూడా వేశారన్నాడు. కనుక అనుభవం వారికి ఉందేమో, చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి అనుభవం మనకు అవసరం. అలాంటి అనుభవం మనకు అవసరం. నెహెమ్యా గారు మిషనరీ సవాళ్ళ గురించి చెప్పారు. మిషనరీ అంటే ఏదో తెల్లవారు మన దేశానికి వచ్చి వారు వాక్యం అందించారు కనుక వారే మిషనరీ అనుకున్నాం. ఆ తర్వాత ఇండియన్ మిషనరీస్ మన ఆంధ్ర ప్రాంతానికి తమిళనాడు నుండి వచ్చారండి. అనగా మన యొక్క యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు తోమా గారు భారతదేశానికి వచ్చారు. ఆ రోజు స్టీమర్స్ లేవండి, తెరచాప పడవ మీద వచ్చారట. తెరచాప పడవ ప్రమాదకరమైన పడవ. ఆ పడవ మీద వచ్చి కేరళలో వారు దేవుని సేవ చేశారు. వారు ఆ దినాలు సైన్ లాంగ్వేజ్ అంటారు. అనగా భాష రాకపోయినా కానీ, అనగా భాషకు ఉత్పత్తి ఈ సైన్ లాంగ్వేజ్ అంటారు. ఆయన సైన్ లాంగ్వేజ్తో మాట్లాడారు. ఎలాగంటే అక్కడ కొంతమంది స్నానాలు చేస్తూ సూర్యుడికి దోసిళ్ళలో నీళ్లు పోస్తున్నారు. ఈయన అడిగారు, ఏంటి అని అంటే, అయ్యా దేవునికి సూర్య భగవానికి మేము వేస్తున్నాం అన్నారు. అయితే ఆయన అన్నాడు, నా దేవుడు సృష్టికర్త, ఈ సూర్యుడు కూడా సృష్టించిన వాడు ఆయనే. ఆయన యేసు ప్రభు వారు ఈ నీటిని ఆయన సమర్పిస్తున్నానని అదే నీటిని ఆయన తీసుకొని అట్టపైతే ఆ నీరు పైకి వెళ్ళిపోయిందట. అంచేత ఆనాడు ఉన్నట్టు ఎవరైతే ఆ యొక్క హైందవ దేవాలయం, అప్పటికే హైందవ మతం పూర్తిగా రాలేదనుకోండి, ఆ దేవాలయాలలో ఎవరైతే పూజలు చేస్తున్నారో వారందరూ కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు. అదే దేవాలయాన్ని చర్చిగా మార్చారు. అద్వానీ గారు ఆయన ఎప్పుడైతే ఆ బాబ్రీ మసీద్ కూలదోసడానికి ప్రయత్నం చేశాడో, ఆయన భారతదేశం అంతా తిరిగి అనేక మంది యొక్క హైందువుల యొక్క మనసులను ఆయన రేపి ఆ రీతిగా బాబ్రీ మసీద్ కూల్చాడు. ఆయన ఏమన్నా అంటే, రెండవది నా యొక్క ఏర్పాట్లో ఉన్నది ఏమంటే, మొట్టమొదట అది క్రైస్తవ దేవాలయం అనుకుంటున్నారు, అది హైందవ దేవాలయం, పూజా పునస్కారాలు అయ్యాయి. కానీ ఆ దేవాలయాన్ని మనం పూర్తి చేయాలి, తిరిగి కట్టాలని ఆయన నినాదం వేశారు. కానీ ఆయన కట్టలేకపోయారు. ఈరోజు కూడా అది చర్చిగానే మిగిలింది, పాత చర్చి. దేవుని యొక్క పునాదిని ఎవరు కూడా తీసివేయలేరు. ఆనాడు దేవుని యొక్క శిష్యుడు అనగా యేసు ప్రభు వారిని చూస్తే కానీ నేను నమ్మనన్నాడే, అలాంటి డౌటింగ్ థామస్ పాట కూడా ఉందండి. డౌటింగ్ థామస్ అని వారు పాట పాడుతుంటారు. డౌటింగ్ థామస్ అని ఆయన మన దేశానికి వచ్చి సువార్తను అందించి, మనందరూ తెలుసండి, థామస్ పౌండ్లోని చంపబడి రక్తాన్ని కార్చారు. అందుచేత క్రైస్తవ సంఘం
ఏ రీతిగా అక్కడ నిర్మించబడిందంటే ఆది అపోస్తులుగా రక్తం ద్వారా, అనగా ప్రభువారికి రక్తమే అనుకోండి, ఆది అపోస్తులుగా రక్తం ద్వారా కట్టబడిన సంగతి మర్చిపోకూడదు. చరిత్రకారులు ఏమంటే మరొక ఆయన కూడా వచ్చాడు శిష్యుడు, ఆయన మరలా తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్తారు. కానీ తోమా గారు మాత్రం మన దేశానికి వచ్చేసి అక్షరాల దేవుని వాక్యం అందించి ఆ రీతిగా చంపబడినట్టు ఉందని, అనగా మన దేశం రక్షించబడాలని. ఆ దినాల్లో మాత్రం ఈ మలయాళీలు ఏమన్నారంటే, ఈ మతం అనేది పెద్దవారికి మాత్రమే, అనగా కులం కలిగిన వారికి అనుకొని వారు సువార్త వ్యాపకాన్ని చేయకుండా ఆ రీతిగానే కుల వ్యవస్థలోని దిగిపోయారు. తర్వాత మెల్లగా ఎప్పుడైతే టెమిలియన్స్ అరవారు తెలుసుకున్నారో, వారు ప్రభు యొక్క ఆ భారాన్ని పంచుకోవడానికని మన యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారండి. ట్రైబల్ పీపుల్ మధ్య కూడా వారు పనిచేశారు. ఆ రీతిగా ఆంధ్రప్రదేశ్ ఈ రీతిగా తమిళ వారికి, అనగా వారు బిషప్స్గా ఉన్నారు తమిళ వారు ఆ దినాల్లో సిఎస్ఐ, అప్పుడు సిఎస్ఐ లేదండి, అది దాన్ని యాంగ్లికన్ మిషన్ అంటారు. వారు ఆ రీతిగా సేవ చేశారు. దేవునికి వందనాలండి. ఈరోజు నెహెమ్యా గారు ఈ మహా గొప్ప సవాలు మనకి ఇచ్చారు. ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మన దగ్గర కూడా సువార్త అందని అనేక మంది ఉన్నారండి. మన దగ్గరే మన సేనా స్టేషన్లో ఒకసారి కూర్చున్నాను. ఒక ఆయన గారు వచ్చి ఏమని తమరు ఎవరు అన్నారు. నేను అప్పుడప్పుడు చూస్తానండి. యేసు ప్రభు గురించి చెప్తానండి అన్నాడు. మీరే కదండి మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు అన్నాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నాను అన్నాను. అయ్యా, నేను టీచర్ గారిని, ప్రభు అంటే నాకు అభిమానం, నేను చరిత్రలో చదువుకున్న మాటలు గనుక ప్రభుని బట్టి నేను అభిమానంగా ఉంటానండి. కానీ ఒక సభకు వెళ్ళానండి, అక్కడ నా పక్కనే మా వీధిలోనే క్రైస్తవులు కొంతమంది వారు ప్రార్థన పెట్టుకున్నారు. కానీ 1 గంట వరకు కూడా వారు ఏదో చేస్తున్నారండి, ఎగురుతున్నారు. నాకేం అర్థం కాలేదు. అదే నా క్రైస్తవం అన్నాడు. అదే నేను చెప్పాల్సి వచ్చింది. సువార్త వినడానికి ఒక ఆయన వస్తే సువార్త అందించలేకుండా రకరకాలుగా పాటలు గీటలు పాడుతూ ఎగురుతూ ఉంటే అది క్రైస్తవ్యమా అనిపిస్తాడు. ఆయన ఆశతో వచ్చారండి. ఆయనతో చెప్పాల్సి వచ్చిందండి, అది కేవలము చాలా వరకు భ్రమేనండి. కానీ యేసు ప్రభు వారు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజల భాషలో మాట్లాడాడు, ప్రజల భాషలో ఆయన అర్థమయ్యే రీతిగా, అని ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఏముందంటే ఆయన ఉపమానము లేకుండా చెప్పలేదంట. అయినా ప్రజలకు అర్థం కావాలంట. ఆ రీతిగా ప్రజలతో ఉంటూ ప్రజల భాషలో మాట్లాడుతూ ప్రజలకు అర్థమయ్యే రీతిగా దేవుని వాక్యాన్ని అందించాడు. కనుక ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారు. కనుక మనం కూడా మన చుట్టూ ఉన్నవారు ఉన్నారండి, వారికి సువార్త చెప్పాలి. మొట్టమొదట రోజు సాయంకాలం దేవుని వాక్యాన్ని ఒక యవనస్తుడు దేవుని వాక్యాన్ని అందించారు. ఆయన పేరేండి అయ్యా, మర్చిపోయారా? మొదటి రోజు సాయంకాలం, మొదటి రోజు అయ్యా ప్రకాష్ పాల్ గారు. ఎందుకంటే అంత త్వరగా మర్చిపోతున్నాం కదండి. ప్రకాష్ పాల్ గారు ఒక యానాది కుటుంబానికి చెందినవాడు. ప్రభువుని అంగీకరించాడు, మారు మనసు పొందాడు. ఎంత మంచి భాషతో యేసు ప్రభు వారికి సిలువ దర్శనాన్ని ఆయన మనకు చూపించాడు. అలాంటి వారు అనేక మంది ఉన్నారండి. మన ఇంటి పక్కనే ఉన్నారు. వారితో మనం మాట్లాడడం. క్రైస్తవ కూటాలు వ్యక్తిగతమైన సువార్తను లేకుండా చేస్తున్నాయండి. వ్యక్తిగతమైన సువార్త. నేను చెప్పాను మరొక ఒక సంఘటన. ఈ రీతిగా ఒకసారి చీరా స్టేషన్లోనే కూర్చున్నాను. ఒక ఆయన వచ్చి క్రైస్తవ్యాన్ని గురించి ఏంటండి వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు అన్నాడు. వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను నా సాక్ష్యాన్ని చెప్పాను అన్నమాట. అయ్యా, నేను కూడా అలాంటిగా ఉన్నాను, జీవితం సరిగా లేదు,
యేసయ్య నా జీవితాన్ని మార్చారండి అని ఆయన చెప్పాను. మీరేం చేస్తారు అని అడిగాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తానండి, నేను ఒక క్లర్క్ని అన్నాడు. అయ్యా, యేసు మనందరి కోసం రక్తం కార్చారండి, నా కోసం రక్తం కార్చాడు, ఆయన్ని నమ్ముకున్నానండి, ఆ యేసు నమ్ముకోండి, ఆయన మీ జీవితాలు మారుస్తాడు అని చెప్పాడు. ఆయన అంతకుముందు చాలా కఠినంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రేమను గురించి చెప్తూ వచ్చానో ఆయన ఆ కఠినత్వాన్ని మానివేశాడు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇదే చీరాలలో ఆయన కలుసుకున్నాను. ఆయన వచ్చి, ఆ రోజు బెంచి మీద కూర్చున్నప్పుడు మీరు నాకు యేసు పరిచయం చేశారు కదండి, జ్ఞాపకం ఉందా? అవునండి, జ్ఞాపకం ఉంది. నేను యేసు నమ్ముకున్నానండి. యేసు నమ్ముకోవటమే కాదండి, ఈరోజు బజార్లో తిరిగి సువార్త అందిస్తున్నాను అని. ఈరోజు బజార్లో నిలబడి పాటలు పాడేవారు ఉన్నారా అని పాటలు పాడారు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తానండి. ఆదిలాబాద్లో ఒక ఆయన సేవ చేస్తున్నాడు. సేవ చేయడండి ఆయనకి వాస్తవాన్ని నిజామాబాద్లోనే సంఘం. కానీ ఎప్పుడైతే ఆదిలాబాద్లో సంత జరుగుతుందో వెళ్తాడు, పాట పాడుతూ ఉంటాడు, ఒక్కడే వాక్యం చెప్తూ ఉంటాడు. ఒకరోజు ఆ రీతిగా వాక్యం చెప్తుంటే ఎవరు రాలేదండి ఆయనతో పాట పాడడానికి, వాక్యం మాత్రం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ రీతి జరుగుతుంది. ఒక ఆయన వచ్చి ఇంత పాట కూడా పాటలు పాడాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఆయన పాటలు పాడు అనగా వచ్చిన ప్రసంగికుడు, దైవ సేవకుడు. ఆయన ఆ దినాల్లో ఎంఏ చేశాడండి. చాలా కాలం ముందుగా ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశాడు, సేవకు వచ్చాడు. నిజామాబాద్లో ఆయన సేవ ప్రారంభం చేశాడు బక్సి గారి సహవాసం తరపున. ఆదిలాబాద్లో వచ్చి ఆయన పాటలు పాడుకుంటూ వాక్యం చెప్తున్నాడు. ఈ రీతిగా ఒక సంవత్సరంలో ఈయన పాట పాడుతుంటే ఒక ఆయన వచ్చి ఈయనతో పాటు పాట పాడుతున్నాడు. అంతా అయిన తర్వాత, ఏమండి ఎవరు కూడా మీరు ఈ ఊరు వారేనా, ఎవరు ఎప్పుడు రాలేదండి? లేదండి, ఈ ఊరికి ట్రాన్స్ఫర్గా వచ్చానన్నారు. అయ్యా తమరు ఎవరు అంటే ఆయన అన్నాడు, ఈ జిల్లా వైద్య అధికారిని అన్నాడు. అనగా జిల్లా అంతటికీ ఈయన వైద్య అధికారి. ఏంటండి వైద్య అధికారి వచ్చి రోడ్డు పక్కనే పాటలు పాడుతున్నా నాతో పాటు కలిసి మీరు పాటలు పాడటం ఏంటి అని అడిగాడు. ఆయన హైందవుడు. ఆయన గారే నాతో చెప్పానండి నిజామాబాద్లో. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఆయన వైద్య అధికారిగా రాగా ఆ దినాల్లో 2-3 దినాలు సభలు పెడితే ఆయన అనగా ప్రార్థన సభలో నేను ఒక వాక్యం అందించి వారితో పాటు ప్రార్థించడానికి వెళ్ళాను. ఆయన అన్నాడు, ఏమండి నేను మంచి అధికారిని ఈరోజు, ఆ రోజు మాత్రం మంచి అధికారిని కానీ జిల్లా అధికారిని కాదండి. నా భార్య ప్రభు నమ్ముకుంది, నేను హైందవుణ్ణి, మాది లవ్ మ్యారేజ్, ఆమె క్రైస్తవురాలు. తర్వాత ప్రభు నమ్ముకుంది. ఆమెను చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏదో శిరులో చచ్చిపోతే మనకేమమ్మా, మనకి విగ్రహాలు ఉన్నాయి, మనకి మతం ఉంది, మన హైందవ మతం పురాతనమైన మతం అని ఈ రీతిగా గొగ్గోలు పెడుతూ ఉండేవాడు. ఓ రోజు శుక్రవారం సాయంకాలం ఆయన ఇంటికి వచ్చినప్పటికీ అమ్మగారు లేరు. ఎక్కడికి వెళ్ళారు అని పిల్లల్ని అడిగారు. చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళిందా అని ఈయన కూడా చర్చికి వెళ్ళాడు. ఆ చర్చి లూథరన్ చర్చి అండి. ఆ చర్చిలో ముందుగా కొంతమంది వనితలు కూర్చొని తమ భర్తల కోసం ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఈయన గారు చిట్ట చివరి బెంచ్లో కూర్చొని వారి ప్రార్థనలు వింటున్నాడు. చాలా భారంగా ప్రార్థన చేస్తున్నానండి. గమనం చేస్తాడు. కోటమ్మ గారి యొక్క ప్రార్థన విధానం మనకు తెలుసండి. ప్రార్థన చేసింది ఆమెను ఆ రీతిగా ప్రార్థనలోనికి నడిపించిన ఆ పెద్ద ఆమె గారు, ఆమె మరియమ్మ గారు అంటారు. అనగా ఇక్కడ మరియమ్మ గారు ఆ సొంతూరు ఎవరండి కేసరపాడు మరియమ్మ గారు అంటారు. ఆమె గారు ఈ ప్రార్థన నడిపించింది. ఈమె అనేక మందిని ప్రార్థన నడిపించింది. ఈనాడు యశమాస్టర్ గారు బలహీనంగానే ఉన్నారు, స్పర్శ లేకుండా ఉన్నారు. కానీ గమనిద్దామండి, ఆ రోజు ఆ స్త్రీలు కొంతమంది సుమారు 10 మంది అనుకుంటాను అని చెప్పింది. ఈ 10 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారండి, భారంగా ప్రార్థన చేస్తున్నారట. ఈయనకు కోపం వచ్చిందంట. ఆ తర్వాత ఈయనకి ఆసక్తి పెరిగింది. అయినా వాళ్ళు ముందుకు వెళ్దామని కూర్చున్నా అండి. కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయాన్ని ముట్టాడండి. ఆయన వెంటనే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. దేవా, నేను పాపిని, నన్ను క్షమించును ఆయన,
ప్రసంగాలు లేవండి. ఏ ప్రసంగం చేయలేదండి. ప్రసంగాల వల్ల అనేక మంది మారు మనసు పొందుతారనేది చాలా వరకు సగము సత్యమేనండి. అనగా వాక్యము లేకుండా ఎవరు ప్రభు వంతుకు రాలేరన్నమాట వాస్తవమైన, కానీ ప్రార్థన లేకుండా రాలేరు. ఆ డాక్టర్ గారు నాతో ఏమన్నారంటే, బ్రదర్, ఆ రోజు ఏ పురుషులు లేడండి, అప్రయత్నంగా నేను వెళ్ళాను, వారు ఏడుస్తుంటే చూద్దామని వెళ్ళాను. పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడగా నేను, అయ్యా ప్రభువా, నేను పాపిని నాయన అని గొంతెత్తి ప్రార్థన చేశాను, హృదయాన్ని ఇచ్చానండి అంటూ ఆయన ఆదిలాబాదులో జరిగిన సంఘటన ఆయన చెప్పారు. ఆ సేవకుని తర్వాత అడిగానండి. ఆయన సొంత ఊరు మన పక్కననే కాగమానే. అయితే ఆయన ఎంఏ చేసిన తర్వాత నిజామాబాద్కి భక్సింగ్ గారి సహవాస పక్షంగా వెళ్ళారు. గమనించండి, మన ఆదివారం ఈ ప్రార్థన కొరకు నేను వస్తే మన సోదరులు ఎంత బలంగా ప్రార్థన చేస్తున్నారు. పురుషులు మాత్రం 5 మంది ఏమన్నారండి. నేను ప్రార్థన చేసినా కొంతమంది 2-3 పురుషులు ప్రార్థన చేశారు. వారు అనుకున్నారు ప్రార్థన అనేది సోదరుల యొక్క సొత్తు అనుకుంటున్నారండి. కాదండి, ప్రార్థన లేని పరిచర్య దేవుడు దీవించరండి. మనం ఎన్ని పాటలు పాడినా, ఎంత గొప్ప ప్రసంగికులను తీసుకొచ్చినా కానీ ప్రార్థన లేని పరిచర్య ఏమాత్రం కూడా కొనసాగదండి. ఈరోజు సంఘము ప్రార్థించే వారి కోసం ఎదురు చూస్తుంది. ప్రార్థించే పురుషుల కోసం మరి ముఖ్యంగా ఎదురు చూస్తుందండి. పురుషులు ప్రార్థించేవారు ఉండారా అని. అవునా? నెహెమ్యా గారు మేము కలిసి ఒకనాడు కుందేరు అవతాల ప్రార్థన చేస్తున్నాం. నలుగురు అనుకుంటాను, చీరాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేస్తుంటే ఓ చిన్న అమ్మాయి వచ్చి మాతో పాటు కూర్చొని అంటుంది, అంకుల్ క్షమించను అన్నా 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 అని. ఏమ్మా ఏంటన్నా? మా నాయన తాగుబోతున్నా, మా నాయన పెద్ద ఉద్యోగి కానీ తాగుబోతూ, మా నాయన కోసం ప్రార్థన చేస్తారా? అమ్మ, మీ నాయన కోసం ప్రార్థన చేస్తే ఏమవుతుందన్నా? అన్నా, మీ యేసయ్య జీవితాలు మారుస్తాడన్నా, నాకు తెలుసు అన్నా, మా నాయన జీవితాన్ని కూడా మారుస్తాడని. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాం. మనలా మేము అక్కడే ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డ వచ్చి కలిసింది. రోజు ఏం చేసిందంటే, అన్నా మా ఇంటికి వస్తారా అడిగింది. వెళ్ళాం. అక్కడ వాళ్ళ నాయనగారు ఉన్నారు. నాయనగారు అన్నాడు, ఏమండి, నేను మంచివాడిని కాదని, ఆఫీసర్ని, తాగుబోతున్నాను. నా కూతురు నా కోసం ప్రార్థన చేసిందండి. నా కూతురు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందండి. మేము క్రైస్తవులు కాదండి, అన్యులం. మా ఈ చిన్న బిడ్డ యొక్క ప్రార్థన మిమ్మల్ని నా వద్దకు పంపించిందండి. ఈరోజు నేను ఏడుస్తున్నాను. ఎందుకు ప్రభువా? ఈ రీతిగా తాగుబోతునైపోయాను. వాస్తవానికి గజిటెడ్ ఆఫీసర్నే, కానీ సగం జీతం మాత్రం త్రాగుడికే పోతుంది, కుటుంబానికి పోవటం లేదు అని ఆయన ఏడుస్తున్నాడు. ఒక చిన్న బిడ్డ కదండి. నయమాన్ని ఎవరు తీసుకొచ్చారండి ప్రభు దగ్గరికి? ఓ చిన్న బిడ్డ. చిన్న బిడ్డల యొక్క VBS పరిచర్య చాలా గొప్ప పరిచర్య. ఈరోజు ప్రభువుకు ప్రార్థించేవారు అవసరం అండి. ప్రార్థించేవారు పురుషులు అవసరం. మోకరించి ప్రార్థించేవారు కావాలండి. ప్రార్థించేవారు. ఎందుకంటే మన ప్రార్థనలు వ్యర్థం కావు. పాటల కంటే, ప్రసంగాల కంటే ఓ రీతిగా ప్రార్థనలు గొప్పవి. ఎందుకంటే ప్రార్థన నేరుగా ప్రభువుతో వెళుతుందండి. ప్రసంగాలు ఎవరి దగ్గరికి వెళ్తాయండి? అమ్మా, ఎవరి దగ్గరికి వెళ్తాయి? ముందు కూర్చున్నవాళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్తాయి. కానీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ప్రార్థన లేకుండా ప్రసంగాలు పనిచేయవండి. మనకు తెలుసు. ఈరోజు మా మధ్య పనిచేసి సేవ అందించినట్టు ఆయన తన యవ్వన కాలంలో ఏ రీతిగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రభువును అంగీకరించి కొన్ని ప్రాంతాలకు మేమందరం వెళుతుండగా ఆఖరికి తన చదువుకున్నట్టు ఆ BA ఆ డిగ్రీని చించేసుకున్నాడు. నెహెమ్యా, ఎందుకు చించుకున్నావు? ఎందుకంటే నేను ఎస్సీగా నేను చదివానన్నా, అందువల్ల నాకు ఇష్టం లేదు. నువ్వు ఎస్సీగా చదివాని ఏం చేయగానే అది మాత్రం నీ యొక్క కష్టాన్ని బట్టే అది వచ్చింది కనుక చించవద్దని. తర్వాత ఈ IM పరిచర్యకు ఆయన్ను పంపినప్పుడు ఆయన ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో
ఆయన ఒక ప్రిన్సిపాల్ గారు ఆయన అన్నాడు, ఆయన ఆత్మను గురించిన భారం కలిగిన వాడండి. ఆయన ఎక్కడ వెళ్ళాడండి? కోయా ఫీల్డ్కి వెళ్ళాడు. కోయా ఫీల్డ్కి ప్రసంగికుడిగా మేము వెళ్ళాం, డేవిడ్ గారు మేము వెళ్ళాం. అక్కడ కోయా భాషలో ఏ విస్తారమైన పందిళ్ళు వేశారండి. కోయా భాషలో వారు మాట్లాడుతున్నారు అనగా నేను తెలుగులో మాట్లాడితే వారు కోయా భాష అనువాదం చేశారు. నేనన్నాను, ఇంత త్వరగా కోయా భాష నేర్చుకున్నారు మీ ఇద్దరు? మన స్వార్థ గాయకులు వారి పాటలను కోయా భాష అనువాదం చేశారండి. అదే అర్థం, అదే రాగంతో కోయా భాష అనువాదం చేశారు. వారిద్దరు కలిసి పాటలు పాడుతున్నారు. అనేక మంది పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు. వీరి యొక్క పరిచర్య ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారండి. ఓ సందర్భంలో హిందీ స్పీకింగ్ అనగా ఢిల్లీ చుట్టూ నుండి వారు వచ్చారు. ఆ రోజులు ఏమన్నా, అన్న మీరు ఇంగ్లీష్లో మాట్లాడని అన్నారు. ఎందుకంటే వారి కొరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుండగా ఆయన కోయా భాషలో అనువాదం చేశారు. కోయా భాషలో అక్కడ ఏమైందంటే వీరు కొద్ది కాలం వెళ్ళారు, కానీ ఎంతో కాలంగా అక్కడే కొంచెం చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఆంధ్రులు జీవిస్తున్నారు. వారు అన్నారు, ఇంతకాలం ఉన్నా కానీ మాకు భాష రాలేదండి, మీకు ఇంత త్వరగా ఎలా భాష వచ్చింది? అందుకే ఆయన కోయి వారిని ప్రేమిస్తున్నారు కనుక కోయ భాషను దేవుడు నేర్చుకోవడానికి త్వరగా సాయం చేశారు. ప్రజలు ప్రేమించాలండి, ప్రజలు ప్రేమించాలి. యేసు ఆయన మనల్ని చూచి ప్రేమించాడు. ఆ మాట అండి, ఆయన చూచి ప్రేమించాడు. ప్రేమ మనకు చాలా ముఖ్యమండి. ఈరోజు మిషనరీ ఉద్యమాన్ని గురించి ఆయన మాట్లాడారు. అవునండి, అనగా మిషనరీ ఉద్యమానికి మనము ప్రార్థించాలి. ఆ రీతిగానే వారికి డబ్బులు పంపించాలి. ఒకనాడు కాశ్మీర్లో శ్రీనగర్ దగ్గర ఒక క్రైస్తవ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. అక్కడ మిషనరీ అవసరం వచ్చింది. వారు నాకు కబురు చేశారు, మీరు ఏమైనా వస్తారని. మా అమ్మగారు అన్నారు, నాయన వెళ్ళు ప్రార్థన చేద్దాం అన్నారు. ఎందుకంటే అక్కడ ఉర్దూ గోడు కాదండి, అక్కడ వారు అరబిక్ ఎక్కువ మాట్లాడతారు. ఉర్దూ కంటే అరబిక్ మాట్లాడతారు. అక్కడ బైబిల్ మాత్రం బహిరంగ తీసుకెళ్ళడానికి వీల్లేదు. ప్రార్థన చేసాం. ఆ తర్వాత ఎవరైతే నాకు కబురు చేశారో ఆయన గారు అన్న, మీకు ఉర్దూ బాగా వచ్చు అని. నాకు రాదండి, హిందీ రాదన్నారు. అయ్యో, బాగా ఉర్దూ వచ్చిన వారికి అవసరం అండి, ఎందుకంటే సువార్త సేవ అంత అవసరం అండి అనగా నేర్చుకునేవారు. ఆ మధ్య నేను తెలుసుకున్నానండి, నాగా వారు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. ఒక అమ్మాయి పనిచేస్తుంది, భార్య భర్తలు ఇద్దరు. మీరు ఎలా పనిచేస్తున్నారని అడిగాను. అయ్యా, బైబిల్ తీసుకెళ్తే మాత్రం వినరండి, కానీ బైబిలు ఆ యొక్క సెల్లో మేము పెట్టుకున్నాం, వారికి వెళ్ళి మెల్లిగా వినిపిస్తా ఒంటరిగా. ఒక ఆయన అన్నారు, నెవర్ స్పీక్ టు ఏ ముస్లిం వెన్ దే ఆర్ దేర్ మోర్ దెన్ 2 people. ముస్లింకి ఒక్కరు ఉన్నప్పుడు మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడి ఉంటే వెంట ఒక అనుభవంతో ఒక ఆయన చెప్పారండి, మిషనరీ గారు. ఆయన గల్ఫ్లో డాక్టర్ గారు పనిచేశారు. పనిచేసిన ఈయన ఈ మసీదులో ఉన్న ఆయన గారికి వాక్యం చెప్పాలని ఆయన పైన ఉంటే వెళ్ళాడు. వెళ్తే ఆయన అన్నారంట, ఇంజిల్ అనగా సువార్త చెప్పు అన్నాడు. ఈయన చెప్తుంటే కింద ఎక్కుతున్న శబ్దం ఏర్పడి ఈయన అన్నాడు, యేసు దేవుడు కాదు అని వస్తున్నాడు. ఎందుకంటే మహమ్మదీయులు ఆ రీతిగా బలవంతంగా అనేక మందిని ముస్లింలుగా చేస్తున్నారు. ఈరోజు ముస్లిమ్స్ మధ్య పరిచర్య ఎంతో ఉందండి. కేరళలో చాలామంది ముస్లిమ్స్ నమ్ముకున్నారు. ఒక ఆయన చూశానండి, ఆయన ఈజిప్ట్కి వెళ్ళి అక్కడ ముస్లిమ్స్ వేదాంత కళాశాలలో వారు ఇస్లామిక్ నేర్చుకున్న ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అతనికి వాక్యం అందించగా, ఒక వ్యక్తి భారమతో స్నేహితుడే అతను ప్రభు నమ్ముకొని ఆ తర్వాత మిషనరీ అయ్యాడు. ఈనాడు యవనస్తులు ప్రభు కావాలండి. రోడ్డు మీద పాటలు పడేవారు కావాలి. రోడ్డు మీద ఒంటరిగా, నేను చెప్పాను కదండి, ఆయన రోడ్డు మీద ఒంటరిగా పాడుతుంటే ఆయనతో పాటు కలిశారండి మరొక అనగా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డిఎంఓ. ఆ డిఎంఓ గారు హైందవుడు, ప్రభు నమ్ముకున్నాడు. నిజామాబాద్ వచ్చిన తర్వాత ఆయన తన సాక్ష్యాన్ని చాలామందిని చెప్పి ప్రభావితం చేశారు.
ఈరోజు మనం ఆలోచించాలండి. ఎందుకంటే నీ జీవితంలో ప్రభు నేను రక్షించుంటే నీవు నేరుగా ప్రభు గురించి చెప్పు. ఒకసారి బంగ్లాదేశ్లో ఒక క్రైస్తవ మిషనరీ డాక్టర్ గారి బైబిల్ చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి, వారు పడవల్లో వెళ్తుంటారు. ఏమండి, ఆర్ యూ మిషనరీ అన్నాడు. నో సార్, ఐఎమ్ నాట్ మిషనరీ, ఐఎమ్ జస్ట్ ఎ డాక్టర్ అన్నాడు. డాక్టర్, ఆ బైబిల్ చదువుతానే ఏంటన్నాడు. అప్పుడు అన్నాడు, మా వారికి యేసు చెప్పు, యేసుని గురించి చెప్పు, మా మహోదయుని గురించి చెప్పదు, మా మతాన్ని గురించి. వీ నీడ్ జీసస్ అండ్ జీసస్ ఓన్లీ. ఆయన అన్నాడు, వీ నీడ్ జీసస్ అండ్ జీసస్ ఓన్లీ. యేసు మాత్రమే కావాలండి. కానీ యేసును మనం ప్రదర్శిస్తున్నామా అని, యేసును చూపిస్తున్నామా అని, యేసును చూపిస్తున్నామా? ఏనాడు మన దేవుని దాసుడు ఆయన గారు ఎక్కడి నుండే వెళ్ళారు. చాలా పరిస్థితులు, దమనీయమైన పరిస్థితులు వెళ్ళాడు. పిల్లనిస్తున్న మామగారు అన్నారు, ఆయన అక్కడ సేవ చేయడం చూసి వచ్చాను, రాయబాబు గారు నా కూతుర్ని సత్యాన్ని పంపించను అన్నాడు. సరే, బతికినప్పుడు ఆమె పోతులే అన్నాను. ఏంటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు. ఏంటయ్యా, ఆయన తన హృదయాన్ని, తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చాడు. ఆటి వ్యక్తిని నీవు తక్కువగా అంచనా వేస్తున్నావా? అది బాగలేదు. కానీ వారిద్దరు, భార్య భర్త ఇద్దరు కాడు కలిసి ఎంత గొప్పగా దేవుని సేవ కోసం వాడబడ్డారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు ప్రభు కోసం నీకున్న పరిధిలో, నీకున్న భాషలో వాడబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఇక్కడ పాట పాడడానికి చాలామంది ఉంటారండి, కానీ రోడ్డు మీద పాట పాడడానికి ఎవరైనా ఉంటారా? రోడ్డు మీద. ఆ దినాల్లో మేము పాటలు పాడుకునేవారు అండి. యవన కాలంలో మన నెహెమ్యా గారు వీళ్ళంతా యవన కాలం అన్నప్పుడు దూర ప్రాంతానికి ఎక్కడైతే సువార్త అందలేదో ఆ స్థలానికి వెళ్ళమంటే 20 యవనస్తులు ముందుకు వచ్చారు. 3 దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నాం. కొంతమంది అన్నారు, ఇక్కడ సభలు జరుగుతున్నాయి కదా, అంత దూరం వెళ్ళటం ఎందుకని అన్నారు. అయ్యా, అనేక మంది సువార్త లేకుండా నశించిపోతున్నారయ్యా, వారి వద్దకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఆనాడు అంటే మైక్ సిస్టమ్ చాలా పెద్దదని, బరువుగా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు ఒక పెట్టుకున్నవారు, మరొక ఆయన శాంతినగర్ చెందిన ఆయన ఒక పెట్టుకున్నాడు, చాలా భారం. వెళ్ళేవారం, అన్న వండుకునేవారు. అక్కడ ఎవరైనా కానీ మజ్జిగ ఇస్తే పోసుకొని తాగేవాడు. ఎవడు బలహీనులు కాలేదండి. అక్కడ భయంకరమైన ఎండ, వేడి. అక్కడ ఉన్న పరిచయను బలపరచాయని ఒక దేవుని సేవకుని పంపించితే ఆయన ఏం చేశాడు, వెళ్ళి చూచి వెంటనే తిరిగి వచ్చాడు. అంటే చాలా వేడి 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 కదండి. వేడి స్థలాలకి మనకేం కావాలండి ఈ దినాల్లో? ఏసీ కావాలి, ఏసీ కావాలి. ఏసీ లేకపోతే మనం దేవుని సేవ చేయమన్నట్టుగా ఉంటాం. ఏమండి, మా ఇంటిలో ఏసీ ఉంది కానీ పనిచేయదు. వారు అడిగారు, ఏంటన్నా ఏసీ వేసుకోరు అంటే, పని చేసేసిందా? ఏసీ లేని చోట పని చేస్తాం కనుక ఇక్కడ ఏసీకి అలవాటు పడితే ఆడ పని చేయమండి, ఆడ ఏసీ ఉంటే వస్తామంటాం, అంతే కదండి. ఏసీలు ఆనాడు యేసు ప్రభు వారికి ఏ ఏసీ లేదండి. మా ఆయన పరలోకం నుండి వచ్చాడు. పరలోకంలో ఆయనతో, ఆయన దగ్గర దేవాతి దేవుడు ఆయన ఉండగా, ఆయన దేవాతి క్షమించండి దేవదూతలు ఆయన కీర్తిస్తూ ఆయన ఆలితుండ దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయన ఏం చేశారండి, ఆయన మన కొరకు ఒక మనుష్యుడిగా, కూలీనాలివాడిగా, ఏమన్నా అండి, ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీవెక్కడ వెళ్ళినా నేను వస్తాను. ప్రభు, అయ్యా బాబు నీకు అర్థం కాలేదు, మనుషు కుమారునికి తలవాచడానికి స్థలము లేదు. ఏ మాట అయితే ఆ మాట అయితే విన్నాడో, ఇలాంటి దరిద్రులతో ఎందుకునే వెళ్ళేది అనుకున్నాడు ఆ యవనస్తుడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో దరిద్రుడిగా జీవించారండి. ఆయనకు ఇల్లు లేదు, వాకిలు లేదండి. అనేక మంది దైవదాసులైన వారు ఇంటిని త్యాగం చేశారండి, తమ ఉద్యోగాలు త్యాగం చేశారు. అయితే అలా చేయమని అనటం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఏ భారం అయితే పెట్టాడు ఆ భారములో ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, ప్రభువుకు నమ్మకంగా ఉండాలి.
గొప్ప వాటి వెతుకుతున్నావా? బారూకుతో అన్నాడు, నువ్వు వెతకవద్దు. ఓ బారూకు, అయ్యా నువ్వు వెతుకుతున్నావా గొప్ప వాటిని? వెతకవద్దు. అవునండి, ఈనాడు ఎవరం కూడా వెతకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఈనాడు రక్షించబడిని అనేక మంది మన ఇంటి పక్కనే ఉన్నారండి. మన ఇంటి పక్కనే ఉన్నారు. వారికి ఎప్పుడైనా కానీ క్రిస్మస్ పండుగలు భోజనం పెట్టి, అయ్యా రండయ్యా యేసుని గురించి తెలుసుకోనండి అని ఎప్పుడైనా చెప్పామా? మన వాళ్ళే పిలుచుకుంటాం, ఎందుకంటే మన పండుగ కనుక మన వాళ్ళే వస్తారు. కానీ యేసు లేకుండా మరొకరు యేసులు మాట విని లేకుండా ఉన్నవారు ఉన్నారు కదా. మేము కాలేజ్ చదువుతున్నారు, ఒక రూములో చదువుకునేవారు. అప్పటికి వర్షం వచ్చింది. ఈ యొక్క గొర్రెల్ని మేపుకొని ఆయన లోపలికి వచ్చాడు. అయ్యా రండి రండి అన్నాం. అయ్యా లోపల రావచ్చు అన్నాడు. అయ్యా రండి బాబు అన్నాం. కూర్చున్నాడు. వాక్యం చెప్పామండి. ఆ యేసు మా యేసు కదండి అన్నాడండి. మీకు ఎలా తెలుసు అని అడిగాను. ఆ యేసు కాపరి కదండి. అవునయ్యా, యేసు కాపరి, ఆయన మనుషులే కాపరి, ఆయన మా కాపరండి, మా కులస్తుడు అన్నాడండి. ఆయన మీకు ఎలా తెలుసు అని అడిగాను. ఆయన పరలోకం నుండి వచ్చిన మహా గొప్ప దేవుడండి. ఆయన మాలాగా కాపరిగా వచ్చారండి. అది ఇప్పుడు మీకేమైనా అర్థమైందని అడిగాడు. గమనించండి, క్రైస్తవుల మధ్య పరిదకు అనగా మందిరాలు ఎక్కువ అవుతున్నాయి, కానీ క్రీస్తుకి సువార్త మాత్రం ఎక్కువ అవట్లేదండి. ఈ మాట అన్నది క్షమించండి, ఎందుకంటే నేను మందిరాలకు వ్యతిరేకం కాదండి. కానీ మందిరాలు అత్యవసరం కాదని నేను అనుకుంటాను. అవసరం ఏంటంటే రక్షించబడిన వారు తమకు దేవుడిచ్చిన భారం కొలిది సువార్తను ఒక చిన్న కరపత్రం ద్వారా కానీ అందించాలి. హైదరాబాద్లో ఒక సోదరి ఉన్నారు. ఆమె 94 సంవత్సరాలు బతికిందండి. ఆటో ఎక్కుతుందండి. ఆటో ఎక్కిన తర్వాత దిగుతుంది. బాబు ఆప్కో హిందీ మాలూమ్ హై అంటది. లేదమ్మా నాకు తెలుగు పత్రిక తీసుకొని, తెలుగు పత్రిక తీసుకో, యేసు నీ కొరకు పరలోకం వచ్చాడు, ఆయన దేవుడు అని ఎంతో ఆసక్తితో చెప్తుందండి. అమ్మ చదువుతామ్మా. హిందీ ఆమెకి ఉర్దూ బాగా వచ్చు, అక్కడ ఎందుకంటే హిందీ వచ్చు. ఆమె ఎప్పుడు కూడా కొన్ని పత్రికలు తీసుకెళ్తుందండి. ఆ రీతిగా ఆమె గురించి ఒక ఆయన నాకు చెప్పాడు. ఏమన్నారంటే ఆమె ఒక రిక్షా ఎక్కేదండి. ఆ రిక్షా ఎక్కి ఆయనకి వాక్యం చెప్పిందంట. ఆ వాక్యం విన్న ఆయన మరలా వచ్చారంట. మరలా వాక్యం చెప్పిందంట. ఆయన రక్షించబడ్డాడు, పెద్ద సేవకుడు అయిపోయాడు. ఆ తర్వాత పెంతుకోస్తు మందిరాన్ని ఆయన రైలు యొక్క పట్టాలకు దగ్గరలోనే కడితే ఈ రైల్వే వారు వచ్చి ఆ పట్టాల దగ్గర నుండి ఆ యొక్క మందిరాన్ని పడగొట్టి ఆయన కొరకు వేరే చోట చాలా పెద్ద మందిరాన్ని కట్టించారు అండి. ఆ తర్వాత ఒకనాడు ఆమె గారు ఎక్కిన రిక్షా, ఆ రిక్షా అబ్బాయి ఒక ఆయన కనపడ్డాడు. ఏమండి ప్రైజులాడు అన్నాడు. నాకు అర్థం కాల. ఈయన ప్రైజులాడు ఏంటండి ప్రైజులాడు అన్నారు. ఆయన అమ్మగారు ఉన్నారు కదండి, మీరమ్మగారు, ఆమెకు అప్పుడప్పుడు ఆమె నా రిక్షాలు ఎక్కుతారు కదా. అవునండి, ఈరోజు నేను ప్రభు సేవ చేస్తున్నానండి. నేను హైందవుణ్ణి, మా ఊరికి వెళ్ళిపోయాను, వ్యవసాయం చేసుకుంటున్నా, అక్కడ సేవ చేస్తున్నా అండి. ఇంత జరిగింది. గమనించండి, మన ప్రక్కనే రిక్షా వారు ఎక్కుతూ ఉంటారు. ఏం చేస్తాం? ఏమయ్యా ఏంది నీకు 2 రూపాయలు ఇవ్వాలా? ఏమో ఎంత దగ్గరే కదా. ఏమా 2 రూపాయలకే నీవు ఎంత బేరం ఆడుతున్నావే, నీ బైబిల్లో నువ్వు బైబిల్ పట్టుకున్నావు ఎందుకమ్మా అంటారండి. గమనించండి, హైదరాబాద్లో ఆటోలు ఎక్కితే కూడా అయితేనండి. ఓ రోజు ఇట్టని బేరం చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, మీరు క్రైస్తవులు అని అడిగాడు. అవునండి అన్న. ఏసి మీరు కోసం రక్తం కాచాడు కదా, మరి 10 రూపాయలు ఇవ్వడానికి మాత్రం ఇంత చించుకుంటున్నారండి. ఆయన ఎంత చించుకోవాలి మీ కొరకు అన్నాడు. గమనించండి, డబ్బులంటే విపరీతమైన బాధ అండి, విపరీతమైన బాధ. అందుచేత మన సంఘాలకు ఇవ్వాల్సిందే. ఆ రీతిగానే దేవుని సేవకు కూడా మనము దూర ప్రాంతాలకు వెళ్ళాలి. చీరాల్లో సంఘంలో వారు అన్నారు, ఎంత ఇవ్వాలండి? అయ్యా దేవుని పక్షంగా వారు వస్తే
మన చందాలో 1/3 నాలుగు సంస్థల నుండి వస్తారండి. అందరికి ఇద్దామా? ఇవ్వాల్సిందే. ఎందుకంటే యేసయ్య మన కొరకు పరలోకం నుండి వచ్చాడు కదా, తండ్రి అయిన దేవుడు ఆయన పంపించాడు కదా, అందుచేత మనం కూడా పంపుదాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ మధ్య బ్లెస్సింగ్ యూత్ అని అక్కడి నుండి వచ్చారు. వారు అక్కడ పనిచేసిన ఆయన ఇంజనీర్ గారు, ఆయన భార్య గారు డాక్టర్ గారు, వారు ఎక్కువగా ఒరిస్సాలో పనిచేశారు. ఒరిస్సా నుండి వచ్చారు ఇద్దరు. వాళ్ళు ఇచ్చారు, బ్రదర్ మేము గుంటూరులో ఉంటున్నామండి, అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చి దర్శిస్తామండి. అయ్యా రండి బాబు దర్శించండి. అయ్యా ఏంటి డబ్బులు ఏమని ఇవ్వాలా? లేదని మీ ప్రార్థనటే చాలంటారు. ప్రార్థనటే చాలు. తర్వాత మన ప్రార్థన అవసరమే, మన డబ్బు కూడా అవసరమే. వారి కొరకు సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో, సువార్తను ప్రకటించు వారి పెదవులు ఉందండి మారం అని, సువార్తను ప్రకటించు వారి పెదవులు అనుకుంటాం. బా ఏం పాడారండి, ఎవరికి పాడారు కదా అనగా ప్రతి సభలో పాట పాడారు. ఎవరు? వెంటనే పేరు గుర్తుండదండి. అయ్యా లక్ష్మి గారు పాట. ఇక్కడ ఆయన గారు ధనరాజు గారు వాయిద్యం చాలా బాగుంది. కానీ పాటలు అవసరమే, కాదంటం లేదండి, పాటలు అవసరమే. కానీ పాట కంటే మన జీవితము సాక్ష్యం ముఖ్యం. మన జీవితమే. అయ్యా ఏమండి మీరు యేసుప్రభు నమ్ముకున్నట్టున్నారు అనాలండి. యేసుప్రభు నమ్ముకున్నారా మీరు? ఈరోజు మన క్రైస్తవ సమాజంలో భయంకరమైన పద్ధతులు ఉన్నాయి. యవనస్తులు చెడిపోయారంటున్నాం. ఎందుకు చెడిపోయారు? వారి కోసం నువ్వు ప్రార్థన చేయలేదు కనుక చెడిపోయారు. వారి కొరకు వాక్యం చెప్పలేదు కనుక చెడిపోయారు. ఇళ్లలోనే అనేక మంది చెడిపోయిన వారు ఉన్నారండి. డెహ్రాడూన్లో చాలా కాలం పనిచేసిన ఒక ఆయన, పీసీ గారి వర్గీయ గారి స్నేహితులు, ఆయన అన్నాడు, బ్రదర్ ఈ ప్రే ఫర్ మై సన్, వాట్స్ ద ప్రాబ్లం, హీఈస్ 18 కానీ డ్రగ్ అడిక్ట్. నా భార్య డాక్టర్ అమ్మగారే ఏమీ చేయలేకపోతున్నామండి, జీవితం పాడైపోయింది. నేను ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడను, ప్రభు నమ్ముకున్నాం, పీసీ వర్గీస్తో మాట కలిసి హిందుస్థాన్లో సేవ చేస్తున్నాం. కానీ మా కొడుకు భయంకరమైన ఈ మత్తు పదార్థాలకు బానిసైపోయాడు. ప్రార్థన చేస్తారండి? ఈనాడు ప్రార్థన చేయాలండి. వారు అట్టా వీరెట్టా అంటామండి, కానీ అది లాభం లేదండి. మన వారు చెడిపోయారు. సైతానుడు మన వారి మీద వాడు తన దాడి ఎక్కువగా ఉంది, క్రైస్తవుల మీద, క్రైస్తవ సేవకుల యొక్క మీద. మన నెహెమ్యా గారు తెలుసు ఏమనంటే, కేరళలో గొప్ప సువార్తికుడిని పేరు పొందిన ఆయన, ఇంటింటి సువార్తకు ఆయన అధ్యక్షుడు. ఒకరోజు ఆయన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ కొడుకు తన స్నేహితులతో 2-3 కాబట్టి కలిసి మత్తు పానీయాలకు లోబడిపోయి వృద్ధులైన తమ సొంత బంధువులను చంపేశారండి. వీరు వచ్చారు కదా అని చెప్పి ఆ సొంత బంధువులు వృద్ధులు, ఎంతో కాలం అయిన మనోడు వచ్చారు కండి, మంచి భోజనం చేస్తున్నారుగా, భోజనం చేశారు. ఒకరోజు భోజనం చేశారు, రెండో రోజు ఏం చేశారంటే పని వెళ్ళిపోయిన తర్వాత చంపేశారు. ఆఖరిగా పోలీసులు పట్టుకుంటే, ఈ అబ్బాయి షేక్ హ్యాండ్, ఇంతకాలానికి నేను దొరికాను కదా అన్నాడు. కానీ ఆ దినాలండి ప్రార్థన చేస్తున్నారు, శామ్యూల్ గారి కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్న వారు నేను ఒక్కండి. ఆ అబ్బాయిని జైల్లో వేశారు. 14 years జైల్లో రక్షించబడ్డాడండి. ఆ తర్వాత జైల్లో రక్షించబడ్డమైతే కాదండి, సువార్తను జైల్లో అనేక మందికి అందించగా డీజీపీ వారు గవర్నమెంట్కి సిఫారసు చేశారు, 6 సంవత్సరాల ముందుగా ఈయనకు విడుదల ఇవ్వచ్చు అని. ఎందుకంటే ఈయన జీవితాలు మారినాయండి, అనేక మంది జీవితాలు మార్చాడు. ఈరోజు ప్రశ్న ఏమంటే, నీవెవరి కోసమైనా ప్రార్థన చేసావా? నీవెవరి జీవితం కొరకైనా ప్రార్థన చేసావా? ఎవరి జీవితం కొరకైనా ఏదైనా ఒక కరపత్రమైనా కానీ ఇచ్చావా అని. ఆ వృద్ధురాలు 94 సంవత్సరాలు చనిపోయింది. ఆ వృద్ధురాలు 85 సంవత్సరాలలో
ఆమె యొక్క ప్రార్థన అలవాటు అంట ఉదయాన్నే 4 గంటలు ఇస్తుందంట, గుంజీళ్ళు తీస్తుందంట, 15 గుంజీళ్ళు తీస్తుందంట. ఎందుకంటే నిద్ర రాకుండా ఉండాలి. ఓ రోజు నేను వెళ్ళిపోతే, జోషి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, జోషి నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, యు ఆర్ గోయింగ్ బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. గమనించండి, ఓ వృద్ధురాలు 80 సంవత్సరాల ప్రాయంలో గుంజీలు తీస్తున్నారంటే, ఈనాడు మెంతమైనండి దిట్టంగా దున్నపోతులాగా ఉన్న అనేక మంది ఏం చేస్తామండి, తిరిగి బలిసిపోతున్నామండి. ఏమి తింటున్నామండి? మాంసాలు మాంసాలు మాంసాలు. ఏ రోజైనా ఉపవాసం ఉండవా? కోటమ్మ గారు ఉపవాసానికి పెట్టిన పేరు. ఎంతమంది మంది ప్రభు యొక్క పాదాల చెంత చేరి, ప్రభువా అనేక మంది నశించిపోతున్నారు నాయన, నశించిపోతున్నండి రాష్ట్రాలు ఉన్నాయి, నశించిపోతున్నండి స్థలాలు ఉన్నాయి నాయన, అనేక మంది ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు ఉత్తర భారతదేశంలోని మన వద్దకు మధ్యప్రదేశ్ నుండి ఈ రకరకాల ప్రదేశాల నుండి అక్కడ ఉద్యోగాలు లేక జీవనం లేకుండా వస్తున్నారు. కానీ వారి కోసం హిందీ నేర్చుకుందామా? వారి కోసం సువార్త చెబుతామా? భారత్ గారు ఆయన వద్ద 3 వీరు పనిచేస్తున్నారు హిందీ, వారికి చక్కగా హిందీ భాషలో సువార్త చెబుతున్నారు. ఆయన ఒకనాడు రైల్వే కాంట్రాక్టర్ అన్నమాట, బెంగళూరులో, ఆరిద్గ మెడ్రాసులో, అవన్నీ మానుకొని వచ్చేసారు. ఓ చిన్న ఈ యొక్క పశువులు కొనుక్కొని దాని కొనుక వారిని తీసుకొని వచ్చి ఆయన అంటాడు, నష్టమైనా పర్వాలేదు అంకుల్, వీరు రక్షించబడాలి, నష్టమైనా పర్వాలేదు. అయ్యా ఎంత నష్టం అవుతుంది నీకు? అంకుల్ అడగకూడదు, నష్టమవుతున్న మాట వాస్తవమే. ఆయన స్నేహితులు చెప్పారు, నెలకి ఒక్కోసారి 1 లక్ష నష్టం అవుతుందంట. ఆయన అన్నాడు, 1 లక్ష నష్టమైన పర్వాలేదు, వీరి మీద మనం పెట్టుబడి పెడదాం, వీరికి సువార్త చెప్దాం. వీరు కానీ సువార్త విని తిరిగి వారి దేశానికి, వారి రాష్ట్రాలకు వెళ్ళిపోతే వారు సువార్త ప్రకటిస్తుండగా అనేక మంది ప్రభు నమ్ముతారు. మన పెట్టుబడి ఎప్పుడు ఎక్కడ వృధా కాదు. ఆ రోజుల్లో ఈయన గారు అనగా నెహెమ్యా గారు వెళ్ళిపోతే కొంతమంది అన్నారు, ఎంత పెద్ద సేవ ఉంటే అంత దూరం ఎందుకు వెళ్ళాడు అన్నాడు. ఇప్పుడు ఏమంటారు? అంత పెద్ద సేవ చేస్తున్నాడు కదా అని అంటావు. కానీ ఎప్పుడేమన్నాడు? అంత దూరం ఎందుకు వెళ్ళాడు, ఇక్కడ ఉండకూడదు, ఏదో చిన్న పని ఏదో చేయకూడదు, చిన్న పని పెద్ద పని చేయొచ్చు. చూడండి, మనము దేవుని పని వారిని ప్రోత్సహించాలి, కానీ వారిని నిరుత్సాహ, అయ్యా గో, ఐ విల్ ప్రే ఫర్ యూ, అయ్యా మీరు వెళ్ళండి, మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం అనే వారికి కావాలండి. ఈ రాత్రిలో హృదయాలలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నశించిపోతున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తాను, అయ్యా నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తాను అనగా ప్రసంగం చేస్తానని, పాట పాడతానని కాదండి. నశించిపోతున్న అనేక మంది ఉన్నారు ప్రభువా, వారి కోసం రోజుకైనా 5 కోసమైనా ప్రార్థన చేస్తాను, లేకపోతే వారానికి 5 కోసమైనా ప్రార్థన చేస్తాను. ప్రే ఫర్ 5 పీపుల్ అట్లీస్ట్ కదండి. ఆనాడు లోతు గారు భయంకరమైన ఆ దేశంలో ఉంటుండగా అబ్రాహాము గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమందికి ఆఖరిగా బేరం ఎంత దిగిందండి అమ్మా? ఎంతమందికి? ఆఖరికి 10 మంది. 10 మంది ఉంటే నాశనం చేస్తావా? నాశనం చేయం. ఈరోజు మనం ప్రార్థన చేద్దామండి, 5 కోసం ప్రార్థన చేద్దాం. మన ఇంటి పక్కన కానీ ఇంటి చుట్టూ కానీ యేసు నెరగకుండా, మతంలోనే క్రైస్తవం మతం కాదండి, క్రైస్తవం జీవన విధానం. అది ప్రజలు చూస్తున్నారు కదండి. పగడాలు గారు వారిని చంపారంటున్నారు. ఎందుకు చంపి ఉంటారేమంటే, యేసు క్రీస్తు ప్రభు ఈజ్ మై కింగ్, ఈజ్ మై కింగ్, ఐ వాంట్ టు ఒబే హిమ్ కంప్లీట్లీ. ఆయన నిజంగా చంపడం నిజంగానైతే ఆయనకు మాట ఇదేనండి. ఆయన రక్షించబడినప్పుడు నాకు తెలుసు, ఆ సమయాల్లో ఆయన తన సొంత ఊరి కోసం ప్రార్థన చేసే సమయాలు తెలుసు. గమనించండి, ఈనాడు ప్రాణం పెట్టాల్సి వచ్చిందేమో. ఎందుకండి, జీసస్ ఈజ్ మై కింగ్, యేసు క్రీస్తు నా ప్రభు. ఎందుకంటే మనం 2వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో 11వ వచనంలో ఉన్న మాట ఎవరైనా చదువుతారండి?
అమ్మా కొంచెం మైక్ ఉంటే మంచిది, ఎందుకంటే కొంచెం చెవుడు ఉంది. మైక్ లేదా? మైక్ ఇచ్చి ఉంటారు కానీ పని చేయదేమో. వెరీ గుడ్. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థం. అదండి, యేసుక్రీస్తు ప్రభు. జీసస్ ఈజ్ మై లార్డ్, జీసస్ ఈజ్ మై కింగ్. ఆయన అదే చెప్పారండి. ఏమయ్యా, మన భారతదేశానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడయ్యా. మన భారతదేశ చరిత్రను మార్చిన వాడు ఆయనే. ఈ మాట కొంతమంది పండితులకు గిట్టదు ఇప్పుడు వరకు కూడా కదండి. ఒకనాడు విద్య నేర్చుకోవాలంటే రాజుగారి కుటుంబంలోని పిల్లవాడినంట ఏరుగు మీద ఎక్కి చేరి తీసుకెళ్ళారంట. కానీ మిషన్లు వచ్చి భారతదేశానికి మాత్రమే కాదండి, మన ప్రాంతాలకు వచ్చి చిన్న గ్రామాలకి వెళ్ళిపోయారు. హైర్ గ్రేడ్ చేశారు, తర్వాత సెకండ్ గ్రేడ్ చేశారు, బిఎడ్ చేశారు. ఇవన్నీ ఎవరు చేసినవండి? ఏ ఒక్కరు నశించడం ఇష్టం కాదు. అజ్ఞానంలో ఏ ఒక్కరు ఉండడానికి దేవుని యొక్క సంకల్పం కాదు. అది కూడా మిషనరీ పనే. ఈరోజు మనము తీర్మానం చేసుకుందాం, మనం మిషనరీ పని చేయాలి. మన చుట్టూ ఉన్న వారికి వాక్యం చెప్పాలి. ముందుగా మన చుట్టూ ఉన్న 5 కోసం ప్రార్థన చేయాలి. ఇది తీర్మానం చేసుకుందాం అండి. ఇది తీర్మానపు గడియలు. అనగా తీర్మానం లేకుండా నో వన్ షుడ్ గో అవే. ఎవరు కూడా బయటకు పోకూడదండి. ఎందుకంటే ప్రత్యేకంగా దేవుడు నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడ. ఆయన ఉద్దేశము తను తీసుకుని వచ్చాడు. ఏదో వాక్యం విని బాగా చెప్పాడని ప్రసంగికులకు మార్కులు ఇవ్వడానికి ప్రభువు నిన్ను తీసుకురాలేదండి. నీ జీవితంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికని నేను తీసుకొచ్చాడు. నీవు రక్షించబడి ఉన్నావు, దేవునికి వందనాలు. రక్షించబడిన నీవు ఎవరికైనా కోసం ప్రార్థన చేస్తున్నావా? నీవు కళాశాల విద్యార్థినివి, నీ పక్కనే కొంతమంది కళాశాలలో నీతో పాటు చదువుతున్నారు. వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? హైందువులు ఉన్నారు, మహమ్మదీలు ఉన్నారు, ఆ రీతిగా నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, ఆడపిల్లలు వెనకాల తిరిగే అబ్బాయిలు ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? ఈనాడు ప్రభు అంటున్నాడు, నీవు పిలుస్తున్నావా? ప్రభువారు ఆయన చేసిన పని ప్రార్థన. ఆయన నేర్పించిన దేంటే ప్రార్థన. థియాలజీ నేర్పించలేదండి, నేర్చుకున్నారు వాళ్ళు ప్రభువుని చూసి. కానీ ప్రార్థన ఆయన నేర్పించాడు. ఈ రాత్రి కాలంలో తీర్మానం చేసుకుందాం, ప్రభువా నా ప్రక్కరున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం కాదు నాయనా. ఐ విల్ ప్రే ఫర్ దెమ్. దయచేసి తల ఉంచుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందామండి, హృదయంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరిని కూడా చేతులు ఎత్తమని నేను అడగటం లేదు. ఇట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీకోసం రక్తం ఇచ్చి, నీకోసం సంపూర్తిగా 1-40 దెబ్బలు తిని, ఆ యొక్క ఎముకలు కూడా కనపడేంతగా నా కొరకు నీ కొరకు రక్తం గాచిన ప్రభు అంటున్నాడు. నీవు ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తావా? డూ యూ ప్రే ఫర్ అదర్ పీపుల్? ఎవరి కోసం ప్రార్థన చేస్తావా? హృదయంలో ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అండి, ఎవరిని చూడవద్దు. ఇవి చాలా గంభీరమైన సమయాలు. These are not just auspicious time, it's a responsible time. దేవుడు మనకు ఒక బాధ్యత ఇస్తున్నాడు. యవనస్తుడా, ప్రార్థన చేయి. హృదయంలో తీర్మానం చేసుకో, ప్రభువా ప్రతిరోజు 5 కోసం ప్రార్థన చేస్తా. ప్రభు ఇంకా ఎక్కువ భారం ఇస్తే పర్వాలేదు, కానీ మినిమం ఆఫ్ 5 people. అబ్రహాం గారు 10 మంది కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు 5 కోసం ప్రార్థన చేస్తావా? హృదయం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించే గడియలు, ప్రభుతో ఒడంబడిక చేసే గడియలు. ప్రభా నీ భారం గొప్పదనైనా. ఆనాడు కల్వరి శిలువలో ఎక్కక ముందు అయా రక్తము బయటకు వచ్చేంత వరకు కూడా, హేమోలైసిస్ అంతవరకు కూడా మీరు ప్రార్థించారు. అవునైనా
నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రభా, వీలైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, రక్షించబడకున్న నా వారి కోసం ప్రార్థన చేస్తాను అని హృదయంలో తీర్మానం చేసుకుందాం. హృదయంలో తీర్మానం చేసుకుందాం. ఎవరైనా ఆ రీతిగా తీర్మానం చేసుకుంటే దయచేసి మీరున్న స్థలంలో ఒక్కరు లేచి ప్రార్థించండి. ఆ రీతిగా తీర్మానం చేసుకున్నవారు మైకు మీ దగ్గర తీసుకుని వస్తాం. స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క ఆ రీతిగా ప్రార్థనకు మీ సమయాన్ని ఇవ్వడానికి మీరు నిశ్చయించుకున్నట్లయితే, యూ హ్యావ్ కమిటెడ్ టు ప్రే ఫర్ అట్లీస్ట్ ఫర్ 5 people, 5 కోసం ప్రార్థించడానికి, యవనస్తులైనా పెద్దవారైనా రేపో మాపో చచ్చిపోయేవారైనా కానీ ఎవరైనా కానీ ఈ కమిట్మెంట్ కానీ చేస్తుంటే లేచి నిలబడు ప్రార్థన చేద్దాం. ఎవరు లేరా? 5 కోసమైనా ప్రార్థించేవారు ఎవరైనా ఉంటే లేండి. మీరు ప్రార్థిస్తుండగా మీ ప్రార్థనలో మేమందరం కూడా ఏకీభవిస్తాం. పాట పాడేవారు ఉన్నారా లేదని అంటాం లేదండి, ప్రార్థించేవారు 5, జస్ట్ ఫర్ 5 people. ఎవరు లేరా? యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరు లేరా? ఎవరు లేరా? ఎవరు లేరా? ఎవరైనా కానీ లేవండి, ప్రార్థన చేయండి. అయ్యా నీ ప్రార్థన చేస్తానని ప్రభుతో చెప్పు. ప్రభా నీవు ఇచ్చిన భారం గొప్పదనైనా, నా కొరకు కలువరిశిలువలో రక్తమంతా కార్చావు, నీ భారము నా పట్ల గొప్పదనైనా, అందుచేత నేను కూడా ప్రార్థన చేస్తానని వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. మీ దగ్గరకు సోదరు అబ్రహాం గారు మైక్ తీసుకొస్తారు. ప్రార్థన చేయండి. స్తోత్రాలు తండ్రి, నాయన తండ్రి స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసులు నాయన విత్తిన వాక్యము నాయన ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసిన తండ్రి నాయన వృద్ధాప్యంలో కూడా నిలబడి నాయన నీ వాక్యాన్ని చెప్పి అనేకులు హృదయాలను పురికొల్పడానికి ప్రభు ఈ అంత్య దినాలలో మీ దాసుని నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు నాయన. తండ్రి ప్రభు మా ముందు ఎంతోమంది నశించిపోతున్నవారు కొరకు మేము ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. స్తోత్రాలయ్యా. మేము ఒకప్పుడు నాయన నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో మంది ప్రార్థన అయ్యా మమ్మల్ని రక్షించింది. అలాగే మేము అనేకుల కొరకు ప్రార్థన చేస్తే మా ప్రార్థనైన వారి జీవితాన్ని వారు నశించిపోయే ఆత్మను నాయన నిత్య నరకానికి పంపించక నిత్య నాయన రాజ్యానికి వారసులుగా మార్చడానికి అయ్యా మా ప్రార్థన, మా దీన ప్రార్థన అయ్యా మీ సన్నిధికి చేర్చుకోమని అయ్యా అట్లీస్ట్ నాయన ఒక్కరోజు నాయన రోజుకి 5 కొరకు ప్రార్థన చేయటం నాయన ప్రభా మీరు మాకు దృఢ నిశ్చయమును దయచేయండి తండ్రి. ఇటువంటి నాయన మనస్సులు ప్రతి వారికి మీరు కలుగు చేయండి అయ్యా. ఒకవేళ నీ లేచనేమో కానీ లేవని వారు అనేక మంది ప్రార్థన చేయవచ్చు ప్రభా. వారి హృదయాలలో కూడా నాయన మీ యొక్క బలమైన తీర్మానాన్ని మీరు కలుగు చేయమని, దాసుడు విత్తిన వాక్యం వ్యర్థమైపోకుండా నాయన మంచి నేలను పడిన విత్తనము వలె ప్రతి వారికి నాయన ఫలింపు దయచేయమని వేడుకుంటూ అయ్యా ఈ సభల అంతములో నాయన ముగింపులో మీరే గొప్ప కార్యాన్ని చేసి నాయన అనేకమైన నశించిపోయిన ఆత్మల కొరకు ఈ గొప్ప తీర్మానాన్ని ఫలింపు దయచేయమని నజరేయుడిని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. థాంక్యూ సిస్టర్. ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రార్థన చేయండి. తండ్రి ప్రభువా పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదాలకు వెళ్ళలేని స్థితిలో దయచేసి కళ్ళు మూసుకున్నామా, అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. తండ్రి నా ప్రభువా దేవో నా తండ్రి మొదటి చెప్పిన మాట నాయన క్రీస్తు మనస్సు కలిగి ఉండటం నా తండ్రి అలాంటి మనస్సు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన క్రీస్తు మనస్సు కలిగి ఉండటానికి, దీన మనస్సు కలిగి ఉండటానికి
నాయన కృప చూపించండి తండ్రి. యవనస్తుల కోసం నాయన అయ్యగారు చెప్పిన విధంగా ప్రభా రాయబాబు గారు నాయన మరి ప్రార్థన చేయటానికి మనసు ప్రేరేపించండి నా తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క తల్లిని చెల్లిని నాయన ప్రతి ఒక్క సహోదరుని తండ్రి మరి ప్రేరేపించండి నాయన. రాత్రికాలం పడుకునేటప్పుడు తండ్రి ప్రతి ఒక్కరిని నాయన సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతిరోజు నాయన 5 కోసం 10 మంది కోసం నాయన అబ్రహాం నాయన గోజాడినట్లుగా తండ్రి మరి మేము కూడా గోజాడటానికి సహాయం దయచేయండి నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మేము నా తండ్రి మేము మంచివారం కాదు కానీ నాయన నీవు మంచివారిగా నా తండ్రి మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి నాయన నీ ప్రాణాన్ని పెట్టి నీ ఊపిరినిచ్చి నీ శ్వాసనిచ్చినందుకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని బ్రతుకునిస్తున్నందుకు వందనాలు. దానికి కృతజ్ఞతగా మేము నాయన అనేకుల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. బలపరచండి, శక్తిని అనుగ్రహించండి నాయన. నా తండ్రి ఈ సంఘాన్ని నాయన నానాటికి అభివృద్ధి చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఏ ఒక్కరు కూడా ఖాళీ హృదయంతో వెళ్లకుండా వాక్యాన్ని చెప్పిన వాక్యాన్ని నాయన మరి హృదయాల్లో నింపుకొని తండ్రి యవనస్తులైన బిడ్డలు నాయన స్త్రీలైతేమి పురుషులైతేమి తండ్రి నింపుకొని నాయన చెప్పిన వాక్యాన్ని నాయన ఆ విధంగా నా తండ్రి మరి క్రీస్తు మనస్సు కలిగి ప్రతి ఒక్కరూ జీవించడానికి ఎవరైనా దీన స్థితిలో ఉంటే వారికి చేయూత ఇవ్వటానికి నాయన చనిపోయినప్పుడు కాదు కానీ నా తండ్రి బ్రతుకున్నప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు వారికి చేదోడు వాదోడుగా ఉండటానికి క్రీస్తులోకి నడిపించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రేరేపణ దయచేయండి ప్రభువా. నాయన బ్రతికినంత కాలం ప్రభువా నీకోసమే బ్రతకడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. లోకంలో ఉన్నదంతా నాయన వ్యర్థమైనదే తండ్రి. నా తండ్రి ఎందుకు పనికిరానిదే కానీ ప్రభువా నిజమైన నీ ప్రేమను పొందుకోవటానికి మాకు నాయన నిజంగా నాయన నీకోసమే బ్రతకటానికి నిజంగా మొరపెడటానికి సహాయం దయచేయమని నాయన. మరి 3 రోజుల సభల్లో మీరు నాయన మంచిగా అభివృద్ధిగా నా తండ్రి ఎంతో మందిని ఎండలో తీసుకొని వచ్చారు. చక్కగా వాక్యం విన్నారు ప్రభువా నాయన ఎంతో చక్కగా జరిగించారు. అందుని బట్టి మీకు కోటాను కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాన్న సేవకులందరికీ క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇంత ఎండలో కూడా నాయన మరి చక్కగా నిలబడి బిడ్డల పరిచర్య చేసిన బిడ్డలకు నా తండ్రి ప్రతి ఒక్కరికి వరకు మరి ఇప్పుడు ఈ పరిచర్య ఎలా చేశారో నా తండ్రి మరి రాత్రికాలం సమయంలో పగల సమయంలో ఉదయకాల సమయంలో యవనస్తులైన బిడ్డల కోసం ఒక 10 మంది కోసం 5 కోసం నేను ఒక మనిషి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉండగా యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అల్పురాలని అయోగ్యురాలని ఎందుకు పనికిరాని నన్ను నాయన మరి ఈ విధంగా నాయన నీ సభలో నా తండ్రి నాకు అయ్యగారి వాక్యం ఈ సహాయం మరి నాన్న ఈ అవకాశం కల్పించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యగారిని నాయన ఈ సంఘాన్ని మరి ఒక్కసారి 100 దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పురుషులు ఇంకెవరైనా పురుషుల్లో ఒకరైనా నిలబడి ప్రార్థన చేస్తారా? పురుషులు అయ్యా మైక్ ఇవ్వండి. జస్ట్ 1 minute, హోల్డ్ ఆన్ ఫర్ 1 minute బ్రదర్. ఈస్ గెటింగ్ మైక్. ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దామండి. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక మందున మా తండ్రి మీ నామాను వందనాలు ప్రభా స్తోత్రం తండ్రి. మీ దివ్యమైనటువంటి వాక్యంతో తండ్రి మమ్మల్ని తండ్రి నీ ఆధీనంలోకి తీసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. తండ్రి ఎంతో విలువైనటువంటి రక్షణను మాకు ఉచితంగా దయచేశారు, అందుని బట్టి స్తోత్రం తండ్రి. ఎంతో దివ్యమైనటువంటి మీ వాక్యం విన్నటువంటి మేము తండ్రి ఇతరులకు తండ్రి సువార్తను చెప్పకుండా తండ్రి ఇంతటి విలువైనటువంటి రక్షణను ఇతరులకు చెప్పకుండా ఎలా ఉండగలం తండ్రి? అలా తండ్రి మీ రాజ్యవ్యాప్తికి తండ్రి అనేక తండ్రి నూతన ఆత్మలు మీ యొద్దకు తీసుకొచ్చే సాధకాలుగా తండ్రి సైనికులుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, అదేవిధంగా తండ్రి అనేకులకు మాదిరికరంగా మా జీవితాలు మా బ్రతుకులు ఉండినట్లు కృప చూపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చివరిగా యవనస్తులు ఎవరైనా కానీ నిలబడి ప్రార్థన చేయాలనుకుంటే యవనస్తులు ఎవరైనా కానీ ఐదర్ మ్యాన్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కానీ యవనస్తులైన ఆడపిల్లలు కానీ మగ బిడ్డలు కానీ యవనస్తులైన వారు
బాబు అక్కడ ఎవరు? పరిశుద్ధ ప్రేంగల తండ్రి దయగలిగిన ఏసియా, మీ బంగారు పదాలు కొన్న సూత్రాలు చెల్లిస్తున్నాం ఏసియా. ఏసియా అలాగయ్యా, ఎలా అయితే ఏసియా ఇంకొకరు మార్చాలో ఏసియా, మేము మార్చే భాగ్యాన్ని దయచేయండి ఏసియా. అయ్యా మీ యొక్క వాక్యాన్ని మా నోట ఉంచమని వేడుకుంటున్నాం ఏసియా. అనేకుల కొరకు మేము ప్రార్థన చేసేవారిగా ఉంచండి ఏసియా. ఏసియా మీరు అక్కడొచ్చే సమయంలో ఏసియా అయ్యా మా తోటి వారు కూడా ఎత్తుపడే భాగ్యాన్ని దయచేయండి. వాళ్ళ కోసం మేము ఎంతగానో భారంగా ప్రార్థన చేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మా యొక్క అయ్యా దిన ప్రార్థనలో ఏసియా వాళ్ళ పేర్లు రాసుకొని ఏసియా వాళ్ళ కోసం మేము అయ్యా మొరపెట్టే వాళ్ళుగా ఉంచమని వేడుకుంటున్నాం ఏసియా. ఏసియా మొక్కలకే కాదు కదా ఏసియా రక్షణ, వాళ్ళకు కూడా రక్షణ కావాలి కదా ఏసియా. అయ్యా మీరు వచ్చే సమయంలో ఒక్కళ్ళు కూడా అయ్యా ఒక్కళ్ళు కూడా రక్షణ పొందకుండా ఉండకూడదు అన్నారు కదా ఏసియా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి అయ్యా. అలాగే మీ మాట చెప్తాక మాకు ధైర్యాన్ని కలుగచేయండి అయ్యా. ఇప్పటి నుంచే ఏసియా మేమయ్యా మీ వాక్యం చెప్పే వారిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి ఏసియా. అలాగయ్యా అనేక మందులు అయ్యా రక్షణ పొందకుండా నశించిపోవచ్చున్నారు కదా ఏసియా. నశించిపోయే వాడిని వెతికి రక్షించుటకు మీరు వస్తానన్నారు కదా ఏసియా. ఏసియా వాళ్ళని రక్షించుటకు మాకు అవకాశం దయచేయండి ఏసియా. వాళ్ళ కోసం మేము మొర్రపెట్టే భాగ్యాన్ని దయచేయండి ఏసియా. అలాగే వాళ్ళందరూ కూడా ఏసియా మారే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మేము చెప్తే వినే వాళ్ళు కాదు కదా ఏసియా, మీరే ఉండి వాళ్ళతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా? యవనస్తులు ఎవరైనా కానీ నిలబడి ప్రార్థన చేయగలిగిన వారు, ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా? యవనస్తులు, అబ్బాయిలు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఇట్ ఇస్ అ టైమ్ ఆఫ్ కమిట్మెంట్ టు ద లార్డ్. ప్రభుకు తీర్మానం చేసుకునే టైం. సరే ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రశస్తమైన గడియలు కలువరి సిలువకు ఎక్కక ముందు నాయన నీ ఒంటరిగా వెళ్ళావు మా ప్రభు. రక్తము అయ్యా చర్మపు గ్రంథుల నుండి బయటికి వచ్చినంతగా మా ప్రభు ఎంతో మానసికమైన వేదనతో ప్రార్థన చేశారు. అందుకని నాయన ప్రజలు రక్షించబడ్డారు. ప్రార్థించేవారిగా నన్ను చేయండి నాయన, మా అందరినీ కూడా చేయండి. మా ప్రభా చిన్న చిన్న ఫలితాలను బట్టి నాయన సంతోషపడక ఆత్మలోనైనా రక్షించబడతాయని గమనించడానికి, పోరాడడానికి సాయం చేయండి. నడిపించండి నాయన. ఈ యొక్క భారము ప్రేమతో కూడిన భారం దయచేయండి. ఇంకా ఎవరెవరైతే హృదయంలో భారం కలిగి ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఇంకా భారం లేకుండా ఉంటే అయ్యా వాస్తవాలు చూపించండి ఆయన. మన ఇంటి పక్కనే నశించిపోతున్న వారు ఉన్నారు మా ప్రభావం, మన వీధి ప్రక్కనే నశించిపోతున్న వారు ఉన్నారు. వాని గురించి లెక్క అడిగినప్పుడు ఏం చేస్తాం ప్రభువా? లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం కనుక నన్ను మమ్మల్ని ఆ దిశగా మీరు నడిపించాల్సి మనం చేస్తూ ఈ 3 దినాలు మీరు అందించిన వాక్య పరిచర్య కోసం, యవనస్తుల మధ్య పరిచర్య చేసిన కోసం, ఎవరెవరైతే మా ప్రభా మీ వాక్యం అందించారో వారందరూ పెట్టుకుండా మిమ్మల్ని స్తుతిస్తూ వందిస్తూ స్థానికంగా ఉన్న మా ప్రభా ఈ పరిచర్య యావత్తు కోసం కూడా మీకు వందనాలు. సేవ చేస్తున్నట్టు రామగారు వారి కుటుంబం కోసం, ఆ రీతిగా తక్కిన పెద్దలైన వారు ఎవరైతే సాయం చేస్తున్నారో ఆ రీతిగా పెద్దలైన ఆ స్త్రీలు వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారు ఎంతో భారంగా ఉండి పనిచేశారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. వారందరూ బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క కార్యం మా హృదయాలలో ఇంకనూ కూడా లోతుగా జరిగించాల్సిన మనం చేస్తూ మా కొరకు మీరు తిరిగి రానున్నారు కనుకనైనా సంతోషంగా ఎదుర్కోవడానికి నాకు మీ కృపదయ చూస్తూ మనం చేస్తూ ఎవరైతే ఇంకా మా ప్రభా రక్షించబడి కూడా ప్రభువుకు లోపడకుండా ఉన్నారు, క్రీస్తు యేసుకు మనకు కలిగిన ఈ మనసు లేకుండా ఉన్నారు, అలాంటి మా అందరినీ కూడా మీరు దర్శించాల్సి ప్రార్థిస్తూ మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు తిరిగి నన్నున్న యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యేసు